హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు నేనైతే నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి. అవునండి, నిమ్మకాయ పులిహోర కోసం ముందుగా నేనైతే రైస్ కడిగి పెట్టుకున్నానండి. రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను. సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోతుందండి. నేనైతే వేళతో కొలత పెట్టుకుంటానండి. ఎప్పుడు అదే అలవాటు, అలాగే పెట్టేసుకున్నాను. రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేసుకున్నాను. ఈలోపు నేను రైస్ అయిపోయిందండి. వేడిగా పొగలొచ్చేస్తుంది. రైస్ ఒక గిన్నెలోకి తీసుకుంటానండి, చల్లారిద్ది. చక్కగా పొడిలాడుతూ ఉందండి. పులిహోరకి ఎప్పుడు పొడితో ఆడుతూనే ఉండాలి. నేనైతే రైస్ గిన్నెలోకి తీసుకున్నాను. నాకు ఈ గిన్నె కూడా ఫ్రీగా లేదండి, ఇరుగ్గానే అనిపిస్తుంది. అన్నం అయితే చాలా వేడిగా ఉంది, అందుకే నేను వేరే గిన్నె అయితే మార్చేసుకుంటున్నాను. ఇదైతే కొంచెం ఫ్రీగా ఉంది. వేడి అస్సలు పట్టలేను. నేను ఈలోపు పోపుకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు, పల్లీలు, ఇవన్నీ నేను ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకున్నానండి. అలాగే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా పచ్చిమిర్చిని అయితే చేసుకున్నాను. పచ్చిమిరపకాయల తర్వాత ఎండుమిరపకాయల తర్వాత శనక్కాయ గుళ్ళు, పోపులు, కరివేపాకు అన్నీ అయితే మాత్రం చక్కగా వేగిపోయేలాగా వేయించుకోవాలండి. ఇప్పుడే ఆయిల్లో పసుపు కూడా వేసేసుకుంటే రైస్లో కలుపుతారండి చాలామంది. అలా కలపడం వలన పసుపు వాసన అనిపిస్తుంది. ఇలా నూనెలో పసుపు వేసుకుంటే రైస్ మొత్తం కలుస్తుందండి. ఇవన్నీ చేసేసుకున్నాను. పులిహోర ప్రసాదానికి కానీ ఇవ్వడానికి వినాయక చవితులకి చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోద్ది. ఇట్టే తొందరగా చేసేసుకోవచ్చండి. ఫైనల్గా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. అన్నీ ఒక్కసారి అయితే వేయించుకున్నానండి. ఇలా వేయించుకున్నప్పుడే నేను సాల్ట్ కూడా ఇందులోనే వేస్తున్నానండి. రైస్లో కన్నా ఇలా వేసుకొని కలిపేసేసుకుంటే ఇప్పుడు దీని మొత్తాన్ని తీసుకెళ్ళి రైస్లో వేసేసుకోవచ్చండి. తొందరగా కలుస్తుంది, చక్కగా ఉంటుంది, బాగుంటుంది. అన్నీ అయితే చక్కగా వేగిపోయాయి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి రైస్లో కలుపుకున్నానండి. చక్కగా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. అన్నీ సమానంగా వేసుకోవాలి, అప్పుడే పులిహోర రుచిగా ఉంటుందండి. ఇప్పుడు నేనైతే వేడిగా ఉంది, వేడి పట్టలేక గరిటెతో కలిపేసుకుంటున్నాను. వేడి పట్టే వాళ్ళైతే చేతితో కలుపుకుంటే మొత్తం కలిసిద్ది. ఇలా మొత్తం అయితే కలిపేసుకున్నానండి. రైస్ మొత్తం చల్లారిపోయిన తర్వాత అప్పుడు నిమ్మరసం వేసుకోవాలండి. వేడి మీద ఉన్నప్పుడు నిమ్మరసం వేయకూడదు. ఫైనల్గా మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు నిమ్మరసం వేసుకోవాలి. ఆ గిన్నెలో ఉన్న పసుపు కూడా వచ్చేస్తుందని ఇలా కొంచెం అన్నం మెతుకులేసాను. రైస్ అయితే కొంచెం చల్లారిందండి. ఇక ఒక్కసారి చేత్తో కలిపేస్తే పోద్దనిపిస్తుంది. మొత్తం పూర్తిగా కలిసిపోద్దండి. పులిహోర అయితే మాత్రం ఉప్పు కూడా ఒకేసారి అన్నీ చక్కగా సరిపోయాయండి. ఆయిల్ కూడా చక్కగా సరిపోయింది. ఇక ఇప్పుడైతే అంతా చల్లారిపోయిందండి. ఇక నిమ్మరసం అయితే పిండేస్తున్నాను. నాకైతే 4 పెద్ద నిమ్మకాయలు పట్టాయండి 2 గ్లాసుల రైస్కి.
కాయల్లో రసం బాగా ఉంది, గింజలు లేకుండా పిండేసుకున్నాను. మరి కమ్మటి పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి మొత్తం చేత్తో కలిపేసుకుంటాను. ఇంత చక్కటి పులిహోర నచ్చని వాళ్ళు ఎవరో ఉండరు కదండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. మొత్తం అంతా ఒకసారి పులుపు కలిసేలాగా కలిపేసుకున్నాను. ఫస్ట్ నాకు ఇలా ప్రసాదానం గిన్నెలో తీయడం అలవాటండి. అలా తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తాను. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది, చాలా సింపుల్గా అయిపోయింది అనమాట. మరి ఎంత చక్కటి పులిహోర, మీరు కూడా నచ్చితే చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ అండి.